ఎప్పుడు మనం లంచ్ చేసిన తర్వాత అయినా డిన్నర్ చేసిన తర్వాత అయినా తీసుకుంటూ ఉంటాం. పిల్లలకి కూడా రెగ్యులర్గా ఫ్రూట్స్ మనం అలాగే ఇస్తూ ఉంటాం. కాకపోతే ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా బాగా, అంటే అందులో ఉండే పోషక విలువలన్నీ మన బాడీలోకి వచ్చేస్తాయి. సో ఫుడ్ తిన్న తర్వాత పైనుండి మళ్ళీ మనం ఫ్రూట్స్ తినడం వల్ల ఫ్రూట్స్ డైజెషన్ అవ్వడానికి టైం వేరే అండ్ ఫుడ్ డైజెషన్ అవ్వడానికి టైం వేరే. ఎప్పుడైనా సరే భోజనానికి 2 గంటల ముందు ఫ్రూట్స్ తినాలి, లేదా భోజనం చేసిన తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ని ఎప్పుడు మనం స్నాక్ లాగా తీసుకోవాలి, కానీ మీల్తో ఎప్పుడు కంబైన్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలి అనుకుంటే ఆ టైంలో మీల్స్ని అవాయిడ్ చేయండి. కంప్లీట్గా ఫ్రూట్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఫ్రూట్స్ మటుకి ఖచ్చితంగా మనం డైలీ కన్జ్యూమ్ చేయాలండి. అది ఏదో ఒక టైంలో డైలీ ఒక యాపిల్ తీసుకొని చాలా మంచిది. ఏదో ఒక ఫ్రూట్ని పిల్లలకి ఇస్తూ వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న మనం కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఎప్పట్లాగానే మీకోసం చక్కగా రెడీ అయిపోయింది. మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మనం సోయా కూర చేప వేపుడు తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది దీపిక. హాయ్ స్వప్న గారు, నా పేరు దీపిక. మీకోసం షోలో సోయా చేప కూర ఎప్పుడు చేయలేదండి, ఒక్కసారి చేసి చూపిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. తప్పకుండా అండి. మీకోసం ముందుగానే కావాల్సిన పదార్థాలు పెట్టుకొని సోయా కూర చేప వేపుడు తయారు చేసుకుందాం. సోయా కూర చేప వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. ఒకసారి చెప్తాను. సోయా కూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కార్న్ఫ్లవర్, మైదా, కరివేపాకు, చింతపండు పులుసు, ఎండుమిరపకాయలు, బీట్ చేసుకున్న గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాలు, జీలకర్ర, నిమ్మరసం, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, చేప ముక్కలు. నేనైతే ఈరోజు కొరమైన తీసుకున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సింపుల్ గా తయారు చేయొచ్చు. ఫస్ట్ మనం ఫిష్ కి మ్యారినేషన్ తయారు చేసుకున్నాం. ప్లేట్ పెట్టేశాను. ఇందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం. చేప వండడం చాలా మంది చాలా కష్టం, ఎంత బాగా చేసినా ఏదో ఒక రకంగా స్మెల్ వస్తుంది అంటారు. ఫిష్లో ఉన్నది ఏంటి అంటే చక్కగా ముందు వాష్ చేయడం అండి. మంచిగా మనం నీట్గా కడిగితే కనుక ఫిష్ ఎలా వండినా బాగుంటుంది. ఎలా కడగాలి అంటే కాస్త నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి చేపని కడిగితే ఆ వాసన పోతుంది. ఇంకా క్లీన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక కాస్త మీరు వెనిగర్ అప్లై చేస్తే కనుక ఆ చేపలో ఉండే నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫిష్ తెచ్చుకుంటే కనుక బాగుంటుంది. చికెన్, మటన్ కన్నా ఫిష్ తీసుకోవడమే మంచిది. పిల్లలకి కూడా వారంలో ఒక 2 రోజులు మీరు ఫిష్ పెడితే మంచిదండి. పులుసు చేసుకుంటే కనుక ఈ రోజు చేసుకున్న పులుసు రేపు మంచి టేస్ట్ ఉంటుందండి. ఎల్లుండి ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, నిమ్మరసం వేసాం కదా. రొయ్యల్లో అయినా సరే సీ ఫుడ్లో ఎప్పుడు మనకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో ఒక గుడ్డు బీట్ చేసుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫిష్ ఇంకా ఎగ్ తినకూడదు, కలపకూడదు అని చాలా మంది అంటారు. అలా ఏం లేదండి. మనం ఏదైనా స్టార్టర్స్ చేసేటప్పుడు లేదా ఇలాంటి సింపుల్ వేపుడు చేసేటప్పుడు మ్యారినేషన్కి ఎగ్ కలుపుతాం, ఏం కాదు. అండ్ ఫిష్లో ఎగ్, పెరుగు కూడా వేస్తారు. చాలామంది అపోహపడుతూ ఉంటారు ఆ రెండింటి కాంబినేషన్లో ఫిష్ తినకూడదు అని, కానీ ఏం కాదు. చాలా హోటల్స్లో కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. ఎగ్ వేయడం వల్ల మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇచ్చే కోటింగ్ ఫిష్కి కరెక్ట్గా పట్టుకుంటుంది. అండ్ చాలా వాటిలో ఫిష్తో పాటు పెరుగు కూడా వేస్తారు. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మనం కాస్త కార్న్ఫ్లవర్, ఇంకా బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం లిక్విడ్ కావాలి అనుకుంటే ఇందులో మనం వాటర్ వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫిష్కైనా చికెన్కైనా సరే మ్యారినేషన్ మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టలేదు. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. అదే ఫిష్ మీద అన్ని పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసామనుకోండి సరిగ్గా మ్యారినేషన్ అవ్వదు, ఆ పీసెస్ లోపలి వరకు వెళ్ళదు. ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత అప్లై చేస్తే ఈజీగా మంచిగా పట్టుకుంటుంది. ఫిష్ ముక్క కూడా మనకి ఎక్కడ విరగదు.
ఇలా ఎక్కువ కోటింగ్ అవసరం లేదు, సింపుల్గా ఇలా పట్టిస్తే సరిపోతుంది. ఇలా ఫిష్ ముక్కలకి ఒక అరగంట గంట ముందే ఇలా మసాలాలన్నీ పట్టించేసి మ్యారినేషన్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా పొద్దునే చేయాలి, అంత టైం ఉండదు మ్యారినేషన్కి అనుకుంటే ముందు రోజే చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఏం పాడవదు. కానీ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, లేదా జిప్లాక్ కవర్లో వేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అప్పుడు మళ్ళీ ఇంకొక అరగంట తీసి బయట పెట్టాల్సి ఉంటుంది. సో ముందు రోజు కూడా మీరు మ్యారినేషన్ చేసుకోవచ్చు, లేదా ఒక అరగంట నుండి గంట సేపు మ్యారినేషన్ చేసుకునే టైం ఉంటే కనుక అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. మంచిగా మ్యారినేషన్ చేసేసి ముక్కలకి పట్టించేసేసాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇది చేసేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సింపుల్ మసాలా మనం తయారు చేసుకోవాలి. మసాలా కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. చికెన్ వండినా, మటన్ వండినా, ఫిష్ వండినా, రొయ్యలు వండినా, ఏది చేసినా నాన్ వెజ్ అంటేనే మసాలాలు అప్పటికప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా రోజు ఫ్రెష్ మసాలా చేసుకోవడం డైలీ మనకి కుదరదు కాబట్టి ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా వండుకున్నాము అనుకుంటే కనుక కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా, ఇందులో ముందు కొన్ని ధనియాలు అలా వేగిన తర్వాత మిగతావి వేద్దాం. అదే కంప్లీట్గా డీప్ ఫ్రై చేస్తున్నాను అంటే కనుక మీరు డైరెక్ట్గా మిక్సీలో పట్టుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో ఫ్రై అవుతుంది కాబట్టి. ఈరోజు మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం. సో కొంచెం ధనియాలు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇందులో కొంచెం సోంపు వేసినా సరే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. సీ ఫుడ్కి బాగుంటుంది, చికెన్ మటన్కి, రెగ్యులర్ మీట్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సోంపు వేయట్లేదు, మనం సోయా కూర వేస్తున్నాం. సోయా కూరలతోనే సోంపు వస్తుంది, సోయా చెట్టు ఫ్యామిలీయే కాబట్టి ఇందులో మళ్ళీ సోంపు వేస్తే రెండు సేమ్ ఫ్లేవర్సే అయిపోతాయి. సోయా కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలా అని మరీ ఎక్కువ వేసినా కూడా అదే ఫ్లేవర్ ఎక్కువ తినలేం, కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఇప్పుడు మనం జీలకర్ర, ఆకు దొరికితే కనుక మీరు జస్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం ఆకు వేసి మంచిగా బాయిల్ చేసి తాగితే అది ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందంటే ఆ వాటర్ డే అంతా మనం తాగొచ్చు. ఒక రోజేమో పుదీనా ఆకు వేసుకుని వాటర్ తాగొచ్చు, ఒకరోజు సోయా ఆకు, ప్లెయిన్ వాటర్ తాగకుండా అలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో వాటర్ తాగితే కనుక చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ మూడు ఫ్రై చేసాం కదా, అలాగే ఆల్రెడీ మనం ఫిష్లో కొంచెం కారం వేసాం, ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాం, మిరియాల్లో కూడా ఘాటు ఉంటుంది. ఇంకా మనం గరం మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు, ఈ ఘాటే సరిపోతుంది. సో ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. రోట్లో కూడా మీరు కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేది. రఫ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం తర్వాత యూజ్ చేద్దాం. ప్యాన్లో నూనె వేసి పెడదాం. ఇది వేడెక్కే లోపల మసాలాని చేప ముక్కల పైన వేసుకుందాం. ఒక్క చేప ముక్కని ఇలా విడివిడిగా పెట్టేసి మసాలా వేద్దాం అన్నమాట. చేప మీద మంచిగా మసాలా వేసేసుకోవాలి. సో ఇలా మసాలా వేసిన తర్వాత సోయాకును చూడండి సన్నగా కట్ చేసుకున్నాను. ఆ సోయాకు కూడా ఇలా ఫిష్ మీద వేయాలి. ఈ మాత్రం సరిపోతుంది, మరీ ఎక్కువ వేసినా కూడా ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా కూడా తినలేము. సోయా కూరతో ఫ్రైడ్ రైస్ చేసినా బాగుంటుందండి. సింపుల్ తాలింపు అన్నం లాగా చేసుకోవచ్చు. సీజన్ వైజ్ మనకి దొరుకుతుంది. నూనె మంచిగా వేడెక్కింది. ఫస్ట్ ఏం చేద్దామంటే నూనెలో కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు నూనెలో వేగితే ఆ ఆయిల్ అంతా మంచి కరివేపాకు ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం మసాలా వేసామో ఆ పార్ట్ని కింద సైడ్ పెట్టేద్దాం.
పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుండి మనం మసాలా వేసుకోవడం. సో కరెక్ట్గా పట్టుకుంటుంది అన్నమాట. పచ్చిగా ఉంది కాబట్టి మసాలా అంతా ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పైనుండి కాస్త సోయా కూర. సో రెండు వైపులా మంచిగా వేగాలి. ఒక సైడు ఒక 5 minutes చిన్న మంటలో కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా ఇంకొక 5 minutes చిన్న మంటలో షాలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయాయి, ఇలా కలర్ రావాలి. రెండో వైపు వీటిని తిప్పుకోవడం. ఆల్రెడీ మనం నిమ్మరసం వేసాం, కానీ కాస్త చింతపండు వేస్తేనే ఫిష్కి మంచి రుచి వస్తుంది. ఎక్కువ అవసరం లేదు. చింతపండు రసం వద్దు అనుకుంటే నిమ్మరసమే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసి రెండో వైపు కూడా వేగిన తర్వాత మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇంకొకసారి అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదా సాఫ్ట్గా కావాలి అంటే ఈ మాత్రం ఫ్రైయింగ్ అయితే సరిపోతుంది. సో సోయా కూర చేప వేపుడు ఇంకొక 2 minutesలో రెడీ అయిపోతుందండి. మంచి ఫ్రై అయిపోయాయి. ప్లేట్లో నేను అరటాకు వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకోవడం. రెండు వైపులా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ తినేటప్పుడు కాస్త నిమ్మరసం ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే కనుక సోయా కూర చేప వేపుడు సూపర్గా ఉంటుందండి. మరొకసారి తయారయ్యే విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. సోయా కూర చేప వేపుడు తయారీ విధానం: ముందుగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు, గుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, కొంచెం నీళ్లు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో కొద్దిగా ఉప్పు వేసి చక్కగా పొడి చేసుకోవాలి. మసాలా పొడిని చేప ముక్క పైన లైట్ గా చల్లి సోయా కూర కూడా కాస్త అద్దుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగా కరివేపాకు వేసి మనం తయారు చేసుకున్న చేప ముక్కల్ని పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాస్త చింతపండు రసం కూడా వేసి ఇంకో వైపు తిప్పి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సోయా కూర చేప వేపుడు రెడీ అవుతుంది. ఈ మధ్య కొరియన్ డ్రామాస్ కానీ కొరియన్ ఫుడ్ కానీ చాలా ఫేమస్ అయింది కదండి. ఈ రోజు మనం కొరియన్ చిల్లీ పొటాటోస్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది నితిక. హాయ్ స్వప్న గారు, నా పేరు నితిక. హాయ్ నితిక, నేను మీ షో రెగ్యులర్గా చూస్తూ ఉంటానండి. మీరు చేసే వంటలు నేను ట్రై చేస్తూ ఉంటాను. స్వప్న గారు, కొరియన్ చిల్లీ పొటాటోస్ ఎలా చేయాలో కొంచెం చెప్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా నిఖిత గారు, మీకోసం కొరియన్ చిల్లీ పొటాటోస్ తయారు చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకున్నాం. కొరియన్ చిల్లీ పొటాటోస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప, మైదా, కార్న్ఫ్లవర్, వెల్లుల్లి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, హనీ, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, షుగర్, ఇంకా మనకి నువ్వులు కావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ముందుగా బంగాళదుంపని ఉడికించాలి, కానీ మరీ మెత్తగా సాఫ్ట్గా ఉండకూడదు. కొంచెం ఇలా గట్టిగానే ఉండాలన్నమాట. అంటే ఒక 80% ఉడికితే సరిపోతుంది. వెజ్జెస్ కట్ చేసుకోవాలి మనం ఉడికించిన బంగాళదుంపని. మిడిల్లో కట్ చేసి మనకి కరెక్ట్గా షేప్ రావాలి, వెజ్జెస్ షేప్ రావాలి అంటే ఫస్ట్ మిడిల్లో ఇలా కట్ చేసాం కదా బంగాళదుంపని, స్ట్రేట్గా కట్ చేయకుండా ఇలా క్రాస్గా కట్ చేస్తే అన్నీ మనకి ఒకే షేప్లో వస్తాయి. చూడండి, ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా, ఉప్పు వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసి నీళ్ళు వేసి మంచిగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. మంచి బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అలా మనకు పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజ్జెస్ ఇందులో వేయాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మెల్లిగా విరగకుండా వేసేసుకోవాలి.
బ్యాటర్ లైట్గా పట్టుకుంటే చాలు, మరి ఎక్కువ థిక్ కోటింగ్ మనకి అవసరం లేదు. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేడిగా ఉండకుండా లైట్గా ఉన్నప్పుడే వేసేసుకోండి. ఇలా అన్ని పీసెస్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి మనకి 8 to 12 minutes పడుతుంది. పొటాటోస్ ఫ్రై అయ్యే లోపల మనం గార్లిక్ని కట్ చేసుకున్నాం. ఇలా సన్నగా వెల్లుల్లిని చాప్ చేసేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ముందు కొంచెం నువ్వుల్ని మనం ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్. ఇలా డ్రై రోస్ట్ చేసి మళ్ళీ బౌల్లో వేసుకుందాం. ఇది లాస్ట్లో మనం గార్నిష్కి యూస్ చేస్తున్నాం, అందుకే ఫ్రై చేసి పెట్టేస్తున్నాం పచ్చిగా ఉండకుండా. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఆల్రెడీ నూనె వేడిగా ఉంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకుందాం. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువ. ఆయిల్లో జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల్ని బాగా ఉడికించి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. కొద్దిగా టమాటో కెచప్, వెనిగర్, సోయా సాస్, కొద్దిగా చక్కెర, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల బంగాళదుంపలేమో సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు పైనుండి మనం హనీ వేసుకోవాలి. చిల్లీ సాస్, చిల్లీ పేస్ట్ వేసాం స్పైసీగా. ఇప్పుడు కొద్దిగా హనీ వేసాం, లైట్ ఆ స్వీట్ టేస్ట్తో అద్దిరిపోతుంది అనమాట. కొరియన్ చిల్లీ పొటాటోస్ రెడీ. ప్లేటింగ్ చేసుకుంటున్నాం. మంచి గ్లాసీ లుక్ వస్తుంది మనం లాస్ట్లో హనీ వేస్తే. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, కొరియన్ చిల్లీ పొటాటోస్ రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న సోయా కూర చేప వేపుడు తెచ్చుకుందాం. కొరియన్ చిల్లీ పొటాటోస్ తయారీ విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపని వెడ్జెస్ లాగా కట్ చేసుకోవాలి. బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల మైదా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి నీళ్లు పోసి కలుపుకొని కట్ చేసుకున్న బంగాళదుంప వెడ్జెస్ ని అందులో వేసి చక్కగా కోట్ చేసుకొని వేడి నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు పాన్ లో నువ్వులను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని క్రష్ చేసి కట్ చేసుకున్న వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, వెనిగర్, సోయా సాస్, షుగర్ వేసి బాగా కలిపి ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ కూడా అందులో వేసి పైనుండి కాస్త హనీ, ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకుంటే ఎంతో రుచికరమైన కొరియన్ చిల్లీ పొటాటోస్ రెడీ అవుతాయి. ఈరోజు 2 మనం మంచి స్టార్టర్స్ తయారు చేసాము.
వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, మీకు ఏది ఇష్టమైనా సరే హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా మీకు సింపుల్గా ఏ వంటకాలు కావాలి అన్నా, మీరు మొబైల్లో చూస్తూ తినాలి అనిపించినా సరే అదే మొబైల్లో సింపుల్గా ఒక మెసేజ్ చేసేస్తే ఆ వంటను మేము చేసి చూపిస్తాం. మరి దానికోసం కావాల్సింది ఏంటి అంటే జస్ట్ మీరు మెయిల్ పంపించాలి. మా మెయిల్ అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.